श्री गुरुभ्यो नमः। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं चतुसागर पर्यन्तं रुद्रामणि कृष्णो भवभागीरसभास्मत्यवार्तासमुद्रोद्भवस्य त्रयादशपर्वाणितः वारद्वासगोत्रः अश्वलायनसूत्रः वृक्षाकध्यायिनी रुद्रवीणवांस्फुर्मिदशमी अहं वो अभिवादये ब्राह्मणो मम देवता। అందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి అలాగే గాయత్రి బ్రాహ్మణ సంఘ అధ్యక్షులకు కార్యదర్శులకు అలాగే ప్రముఖులకు అందరికీ రాజేశ్వర శర్మ కాంగ్రెస్ నాయకులు మా రజనీరావు గారు శిరీష వీళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఒక 2 నిమిషాలు కానీ ఒకటంటే అది మన బ్రాహ్మణ జాతి గురించి చెప్పడానికి ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నామంటే అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది ఎవరు తీసుకొచ్చారంటే గత పాలకులనా లేకపోతే మనల్ని మనమే నిర్మించుకున్నాం అనేది ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే మన దాంట్లో మేధావులు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ తెలుసు అడ్మినిస్ట్రేషన్లో మన వాళ్ళే ఉంటారు. పిఏలు అంతా దాదాపుగా అడ్మినిస్ట్రేషన్ విభాగం అంతా మనమే. అందులో వేదాలు అన్ని ప్రతి ఒక్క రంగంలో మనమే. ప్రతి ఒక్క పార్టీకి మూలాలు కూడా మన బ్రాహ్మణ జాతి. కానీ వాళ్ళు మన బ్రాహ్మణ జాతి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుందంటే అడుక్కునే పరిస్థితిలో ఉన్నాం. ఇది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మేమేం చేస్తున్నాం, నా జాతి ఎట్టుకోతుంది, ఇది ఎవరు ప్రశ్నించుకోవాలి? వేరే వాళ్ళు వచ్చి చేయరు. ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీస్ వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ఇవాళ అత్యంత దారుణం ఏంటంటే 36 కులాలకు కార్పొరేషన్ ఇచ్చి మరొక కులానికి కార్పొరేషన్ ఇవ్వలేదు. వీళ్ళందరూ అంగీకరిస్తారా? మనం పోరాటం తీసుకుందామట. ఎందుకంటే కార్పొరేషన్కు పరిషత్కు చాలా తేడా ఉంది. ఇది మీకు అవగాహన లేక మాకు పరిషత్ నుంచి ఏదో 100 కోట్లు 200 కోట్లు అంటున్నారు. అది చట్టబద్ధత కాదు, అది ఒక సొసైటీ. దీన్ని మభ్యపెట్టి సరే గత ప్రభుత్వం చేసింది, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఏకైక లక్ష్యంతోని కార్పొరేషన్ సాధనా సమితి అని మన సోదరుడు మన ఎప్పటి నుంచో మేము పోరాడుతున్నాం. మాకు ఒకే ఒక తీర్మానం, అన్ని సంఘాలకు కూడా ఈ వేదిక మించి వారికి విజ్ఞప్తి ఏంటంటే మీరు ఏ సంఘంలో ఉండండి, ఏ పార్టీ అని ఉండండి, కానీ మాకు కావాల్సింది కార్పొరేషన్. సాధిద్దామా, కార్పొరేషనే కావాలి అనే ఒక ప్రతి ఒక్క సంఘ నుంచి నినాదం వెళ్ళినప్పుడే మన జాతి బాగుపడుతుంది, మన లక్ష్యం నెరవేరుతుంది, మన పిల్లలకు కంటిన్యూగా ఆ ఫలాలు అందుతాయి. మీకు కూడా బెస్ట్ స్కీమ్స్ కానీ వాళ్ళు పెట్టినవి చట్టబద్ధత లేదు, ఏదో తాత్కాలికంగా మనకు ఉపశమనం ఇస్తున్నారే తప్ప దీర్ఘకాలిక ప్రణాళికలు అందులో ఉండవు. అదే కార్పొరేషన్ ఉంటే అద్భుతమైన, అంటే ఏ పార్టీ ఉన్నా కానీ మనకు ఫండ్స్ అసలు మనకి ఎంత రావాలి సంవత్సరానికి తెలుసా మీకు? 500 కోట్లు మన జాతికి రావాలి. మన లెక్క ప్రకారం మీరందరూ ట్యాక్స్ కట్టుకుని కదా, మన ట్యాక్స్ కట్టుకున్నాం. అంటే ఇతర కులాలు ఏమి చేస్తున్నామో అవి మన ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. కానీ మనకు వివక్షత ఉంది. మరి మనం మేధావులు అంటారు, పెద్దలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ ఒక్క చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు అనేది అర్థమైతలేదు. సంఘాలు కూడా ఇలాంటి అద్భుత కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ మన సమస్యల మీద పోరాటం అంటే తప్పించుకుంటున్నారు. ఇది చాలా దారుణం. మేము త్వరలోనే ఆల్రెడీ నేను మన సీఎం గారికి అలాగే ఎండోమెంట్ వారికి అలాగే మన శ్రీధర్ బాబు గారికి చీఫ్ సెక్రటరీకి ఆల్రెడీ రిప్రజెంటేషన్ బై పోస్ట్ ద్వారా పంపాము. వారి ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం అయినా నాకు సంబంధం లేదు, కానీ నా జాతి ముఖ్యం. త్వరలోనే వారికి టైం ఇవ్వడం, 8 వారాలు టైం ఇచ్చాం. జనవరిలోగా ప్రకటించకపోతే కార్యాచరణ ప్రత్యక్షంగా మనందరి ద్వారా తప్పకుండా ఉంటుంది. మీరు కూడా ప్రతి ఒక్కరు పాల్గొని కార్పొరేషన్ సాధించేంత వరకు మనం ప్రభుత్వాలకు వదిలిపెట్టేది లేదు. ఇదంతా మీరు ఒక్కసారి మన పరిశ్రమకి ఒక్కసారి మనం ఎందుకంటే సూర్యాపేట తెలవాలి ఏ సభ అంటే బ్రాహ్మణ సభ. మనకు ఆరాధ్యం, మనకు శాపమైన ఆశీర్వాదం ఇచ్చే ఏకైక వ్యక్తి ఎవరంటే పరశురాముడు. జై పరశురామ్. అమ్మ భోజనాలు బ్రహ్మాండంగా చేయించింది మన రామశర్మ గారు. కనీసం ఈ కాలనీ వారికన్నా ఇక్కడ బ్రాహ్మణ సభ జరుగుతుందని తెలియాలి. కాబట్టి జై బ్రాహ్మణ్, జై పరశురామ్. దయచేసి తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ సాధించడానికి 30వ తారీఖు నాడు మన శ్రీరామ్ శర్మ గారికి కూడా ఆ విషయం చెప్పాం. సాధ్యమైనంత వరకు మీరందరూ రండి, మన ప్రభుత్వాన్ని మనం నిరసన చెప్పి సాధించుకుందాం. వాళ్ళు ఇచ్చేది ఇస్తారు, కానీ అది సరిపోదు. కార్పొరేషన్
ఇంకా మనకు ఆ సమయంలో ప్రకటించకపోతే న్యాయస్థానం తప్ప వేరే లేదు. అది కూడా ప్రణాళిక చేశాము. అవసరం ఉంటే హైకోర్టు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే, ఎందుకంటే మనం ఒక ప్రాసెస్ లో ఉన్నాం. వెంటనే పోయి అడిగినా మనకు భావ్యం కాదు కాబట్టి ఒక ప్రాసెస్ ద్వారా వెళ్తున్నామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, తప్పకుండా మా బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రకటించే వరకు మా ఉద్యమం ఆగదని మీ అందరి ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ధన్యవాదాలు. మీరందరూ ధన్యవాదాలు.